హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమై 748. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మన తెలంగాణ స్టైల్ బోటి కూర. మా అమ్మ చాలా టేస్టీగా చేసింది. బోటిని బాగా క్లీన్ చేయాలి. వీటిని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు బోటిని క్లీన్ చేసి పెట్టుకున్నాం. గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. క్లీన్ చేసిన బోటి ముక్కలు తీసుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వలన డస్ట్ కనుక ఉంటే క్లీన్ అయిపోతుంది. ఉల్లిగడ్డలు ఇట్లా నిలువున కట్ చేసుకోవాలి. 7 పచ్చిమిర్చి ఇట్లా నిలువున కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. బాగారాకు, ఇలాచీలు, లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్, సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బోటి ముక్కలను వేసుకోవాలి. ఓ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడుకుతున్న టైంలో మసాలా పౌడర్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాలు ఉడికించాలి. బోటి కూర రెడీ. మంచిగా ఉంది కూర, సూపర్ ఉంది.